ఎస్ గుడ్ ఆఫ్టర్నూన్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్ వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ కవిత తన తండ్రి కేసీఆర్ను కలిశారు. హైదరాబాద్ నుంచి ఉదయాన్నే బయలుదేరిన ఆమె సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలో ఉన్న ఫామ్ హౌస్కు చేరుకున్నారు. ఆమె వెంట భర్త అనిల్ అలాగే కుమారుడు కూడా ఉన్నారు. ఆమెకు కేసీఆర్ కుటుంబ సభ్యులు ఆత్మీయ స్వాగతం పలికారు. కవితకు బెయిల్ రావడంపై కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. కేసీఆర్ కవితను చూసిన వెంటనే ఆమెను హత్తుకున్నారు. ఈ సందర్భంగా ఇరువురు భావోద్వేగానికి లోనయ్యారు. అనంతరం ఆమె కేసీఆర్ పాదాలకు నమస్కరించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్ వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ కవిత తన తండ్రి కేసీఆర్ను కలిశారు. హైదరాబాద్ నుంచి ఉదయాన్నే బయలుదేరిన ఆమె సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలో ఉన్న ఫామ్ హౌస్కు చేరుకున్నారు. ఆమె వెంట భర్త అనిల్ కుమారుడు కూడా ఉన్నారు. ఆమెకు కేసీఆర్ కుటుంబ సభ్యులు ఆత్మీయ స్వాగతం పలికారు. కవితకు బెయిల్ రావడంపై కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. కేసీఆర్ కవితను చూసిన వెంటనే ఆమెను హత్తుకున్నారు. ఈ సందర్భంగా ఇరువురు భావోద్వేగానికి లోనయ్యారు. అనంతరం ఆమె కేసీఆర్ పాదాలకు నమస్కరించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్ వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ కవిత తన తండ్రి కేసీఆర్ను కలిశారు. హైదరాబాద్ నుంచి ఉదయాన్నే బయలుదేరిన ఆమె సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలో ఉన్న ఫామ్ హౌస్కు చేరుకున్నారు. ఆమె వెంట భర్త అనిల్ కుమారుడు కూడా ఉన్నారు. ఆమె కేసీఆర్ కుటుంబ సభ్యులు ఆత్మీయ స్వాగతం పలికారు. కవితకు బెయిల్ రావడంపై కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. కేసీఆర్ కవితను చూసిన వెంటనే ఆమెను హత్తుకున్నారు. ఈ సందర్భంగా ఇరువురు భావోద్వేగానికి లోనయ్యారు. అనంతరం ఆమె కేసీఆర్ పాదాలకు నమస్కరించారు.